హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఆరీ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అన్న ఆరీ డిజైన్ పేపర్స్ మన దగ్గర 200 రెడీగా ఉన్నాయి. పేపర్స్ కావాలి అన్న, బుక్స్ కావాలి అన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 7mm డ్రాప్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇవి ఒక 15 minutes అయినా డ్రై అయిన తర్వాత ఈ మధ్యలో స్టెమ్స్ లాగా కర్వ్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని కర్వ్స్ కట్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి చుట్టూ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వరకు బార్డర్ లాగా స్టిచ్ చేసుకున్నాం కదా చైన్ స్టిచ్, ఇక్కడేమో రౌండ్ షేప్స్ లాగా చైన్ స్టిచ్నే రౌండ్ షేప్స్ వచ్చేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లీవ్స్కి బార్డర్ లాగా, కుందన్స్ చుట్టూ బార్డర్ లాగా ఈ జరీ థ్రెడ్ యూజ్ చేసి మొత్తం చైన్ స్టిచ్ లాగా వేసేసుకోవాలి. ఇలా మొత్తం చైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లీవ్స్ లాగా స్టిచ్ చేసుకున్నాం కదా, వాటిలో నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తూ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. తర్వాత ఈ కర్వ్స్ పైన రౌండ్ షేప్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి అన్నాను కదా, అక్కడ ఓన్లీ 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్ వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, బుటిక్ స్టైల్లో ఉండే బ్లౌజ్ డిజైన్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.